ఒక పక్క గీతాంజలి మ్యారేజ్ యానివర్సరీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా అంజలి వాళ్ళ తాతయ్య కేక్ ఆన్లైన్‌లో ఆర్డర్ చేయించి తీసుకొచ్చి ఇక కేక్ కట్ చేపిస్తూ ఉంటాడు. "ఏంటి తాతయ్య ఇదంతా" అంటే, "నీ పుట్టినరోజమ్మా ఈరోజు" అనగానే అంజలి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. "నా పుట్టినరోజు తెలిసిందంటే మా అమ్మ ఎవరో కూడా తెలిసుంటుంది తాతయ్య మీకు." "ఎవరు? ఎవరు?" అంటే, "ఇప్పుడు గుర్తు రావట్లేదమ్మా" అనగానే, "పర్వాలేదు తాతయ్య, నా పుట్టినరోజు గుర్తుందంటే మా అమ్మ ఎవరో గుర్తు తప్పకుండా వస్తది మీకు" అని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతూ ఇక కేక్ కట్ చేస్తుంది. ఇంకా వాళ్ళ తాతయ్య అంజలి బర్త్‌డే సెలబ్రేట్ చేస్తాడు. "తాతయ్య నాకు ఎందుకమ్మా ఏడుస్తున్నావనంటే" "ఇది ఏడుపు కాదు తాతయ్య, ఆనంద బాష్పాలు. మీలాంటి వ్యక్తి నాకు లైఫ్‌లో రావడం, నా బర్త్‌డే ఏ రోజో తెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య" అని చెప్పేసి అంజలి అక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అయితే ఒక పక్క గీతాంజలి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే గీతాంజలి అంటుంది, "అరే మనీష్, నానెక్కడ్రా, నాన్న కనిపించట్లేదు" అనేసి గీతాంజలి అంటుంది. "ఓ అవునత్తయ్య, తాతయ్య ఎక్కడున్నారో నేను చూస్తాను, మీరు కానివ్వండి" అని చెప్పేసి మనీషు వాళ్ళ తాతయ్యని వెతకడానికని చెప్పేసి స్టేజ్ కిందికి వచ్చి ఇంకా లోపలికి వస్తాడు. అయితే ఇంకా తర్వాత అంజలి గురించి వాళ్ళ ఆవిడకి చెప్పాలని ఇంకా ఆయన ప్రయత్నిస్తుంటాడు మనీష్ వాళ్ళ తాతయ్య. ఇక ఆమెకి చెప్పగానే, "మన మనవరాలు బతికే ఉంది, గీతాంజలి ఫస్ట్ కూతురు ఉంది" అని చెప్పగానే ఆమె షాక్ అవుతుంది. ఇంకా ఆమెకి కొంచెం హార్ట్ అటాక్ వచ్చినట్టుగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఇక అక్కడ అందరూ కంగారు పడుతూ ఉంటారు. గీతాంజలి అంటుంది, "అమ్మ కోసం ఒక పనమ్మాయిని అరేంజ్ చేశాం కదా, ఏది ఆ పనమ్మాయి" అని చెప్పేసి సీరియస్ అవుతుంది. ఆ లోపల అంజలి పరిగెత్తుకుంటూ ఇక వచ్చి అక్కడ ఆమె చేతులు రుద్దుతూ, కాళ్ళు అవి రుద్దుతూ, "నీకేం కాదమ్మా, నీకేం కాదు" అనుకుంటూ అంజలి కంగారు పడుతూ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ గీతాంజలిని అస్సలు పట్టించుకోదు అంజలి. కానీ గీతాంజలి అంజలిని చూసి షాక్ అవుతుంది. "ఏంటి ఇది మన ఇంట్లో ఎందుకు ఉంది" అన్నట్టు కంగారు చేస్తుంది. ఇక వాళ్ళ అమ్మకి సేవలు చేస్తూ ఉంటే గీతాంజలి అలాగే చూస్తూ ఉంటుంది. కానీ అంజలి మాత్రం పట్టించుకోకుండా ఇంకా పెద్దావిడికి సేవలు చేస్తూ ఉంటుంది.